హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్కి సంబంధించిన ఓవర్సీస్ బుకింగ్స్ అనేది ఆల్రెడీ మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు. సో మూవీకి సంబంధించిన ఓవర్సీస్ బుకింగ్స్ అనేవి హాట్ కేకుల్లో బుక్ అయిపోతున్నాయి. గేమ్ చేంజర్ మూవీ చూడడానికి ఇంకా ఎంతో టైం అయితే లేదు, ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలిందనమాట. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా రామ్ చరణ్ని 70mm స్క్రీన్ మీద గేమ్ చేంజర్ మూవీలో చూడాలనేసి ఎంతైతే ఆతృతగా ఉన్నారో, అభిమానులందరినీ సాటిస్ఫై చేయడానికైతే ఒక బ్లాక్ బస్టర్ మూవీ కంటెంట్ అయితే రెడీ చేసుకొని మన రామ్ చరణ్ గారు రాబోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ మూవీ ఓన్లీ తెలుగు, హిందీ, తమిళ్ ఈ 3 లాంగ్వేజ్లలోనే వస్తుందేమో అనేసి అంతా అనుకున్నారు. కన్నడ, మలయాళం ఈ 2 భాషల్లో కూడా రిలీజ్ కాబోతూ ఉందని తెలిసింది. సో ఈ ఓన్లీ 3 లాంగ్వేజ్లలో మాత్రమే వస్తుందేమో అనేసి చాలామంది కంగారు పడ్డారు. ఇక ఆ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ మూవీ వచ్చేసి 12,800 స్క్రీన్స్లలో వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతా ఉంది. ఇదొక రికార్డ్ రిలీజ్ అనేసి చెప్పుకోవచ్చు మనం. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ కేవలం 3 భాషల్లోనే కాదు, 5 భాషల్లో రిలీజ్ కాబోతా ఉంది. కన్నడ, మలయాళం డబ్బింగ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ కాబట్టి మూవీ రిలీజ్ అయితే ఖచ్చితంగా గ్లోబల్ వైడ్గా ఉంటుంది. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. అయితే మూవీని కేరళలో E4 ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ కంపెనీ మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తామనేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 5 భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతా ఉంది. అసలు విషయం ఏంటంటే మూవీకి సంబంధించి టాక్ ఎలా ఉందనేసి ఇంటర్నల్గా ఇండస్ట్రీ నుంచి ఒకటి బయటకు వచ్చిందనమాట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే ఉతికి ఆరేశాడు అని అంటున్నారు. అసలు 1 మ్యాన్ షో అంట. అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్కి అయితే థియేటర్లో ఒక్కడు కూడా కుర్చీలో కూర్చోరు అనేసి టాక్ అయితే వచ్చింది. ఈ మూవీ సెన్సార్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనకు ఇంకా క్లారిటీగా అన్ని విషయాలు బయటకు వస్తాయి. సో అప్పటివరకు అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి గాయ్స్. సో ఇది ఈ వీడియో.